ముఖ్యంగా మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఈ పెట్టుబడులు అని చెబుతున్నారో వీటన్నిటికీ కారణం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాలే. చాలా క్లియర్ గా ఇది మెన్షన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నిజమేనా? గత ప్రభుత్వ తప్పిదాల వల్లే ఈ రోజు పథకాలు అమలు కావట్లేదా? మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం తెలీదా? ఎల్లకాలం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు విమర్శిస్తే దానికి అర్థం ఉంది. మేము కూడా విమర్శించాం. ఆ రోజు అధికారంలో ఉంది, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నట్టు విమర్శించవచ్చాం. ప్రజలు వచ్చేసి తీర్పిచ్చారు. 7 నెలలు అయింది, ఇంకా ఇదే రోజు ఇదే పాటన. రోజు ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడా? అయిపోయింది, ప్రజలు తీర్పిచ్చారు. 7 నెలలు అయింది. పోనీ నువ్వన్నా ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అంటే నాకు ఇంకా కొంత టైం కావాలా ఇవన్నీ తెలుసుకునే దానికన్నా. నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు, 10 ఏళ్ళు వచ్చేసి ప్రతిపక్ష నాయకునిగా ఉన్నావు. నా వచ్చేసి నేను విజనరీ అంటావు, ప్రపంచంలో నా ఇంత విజనరీ లేదని. కాబట్టి నీకు ఇంకా 7 నెలల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గురించి, ఆ ప్రభుత్వాన్ని గురించి అది సాకులు చెప్తే అది ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అది సాకు కింద మాత్రమే. అంటే పలాయనవాదం. కుక్కలు చెప్పులు వెదకును, నక్కలు బొక్కలు వెదకును, కూటమి నాయకులు సాకులు వెదకును సుమతిని సుమతిపతి పద్ధతిని జ్ఞాపకం వస్తుంది. ఎన్ని సాకులు తప్ప ఎన్ని చేతగానే వాళ్ళు మాట్లాడే మాటలు అవన్నీ. అండ్ పవన్ కళ్యాణ్ గారి లేఖ చూసే ఉండొచ్చు మీరు. కూటమిలో విభేదాలు ఉన్నాయి అంటూ, లేకపోతే మనస్పర్ధలు ఉన్నాయంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అలాంటివి ఏమీ లేవు. అండ్ కార్యకర్తలు కూడా చాలా సంయమనంగా ఉండండి. దీనికి సంబంధించి ఎవరైనా మాట్లాడినా సరే మీరు మాట్లాడొద్దు, సైలెంట్గా ఉండమని చెప్పారు. మరీ ముఖ్యంగా నాకు ఎటువంటి పదవీకాంక్ష లేదు అని కూడా ముక్కుసూటిగానే చెప్పారు. ఈ లేఖ సారాంశాన్ని ఎలా చూడాలంటారు? మా అత్త కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందన్న సామెత ఉంది. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందంట. సంగతి చెప్తారు కదా, తెడ్డు నాకిందంట. మొత్తం దీనికంతా కారకుడు పవన్ కళ్యాణ్. ఎవరు కార్యకర్తలు కాదు, వాళ్ళ నాయకులు కాదు. ఆయనే వచ్చేసి మొత్తం సమస్యలకంతా కారకుడు ఆయనే. విభేదాలు సృష్టించిందే ఆయన. స్టార్టింగ్ నుండి హోమ్ మినిస్టర్ అనిత మీద ఏమిటి మా ఆయన మాట్లాడిన మాటలు, ఆ వ్యాఖ్యలు. ఆ మహాతల్లి కాబట్టి గమ్మున ఉంది. మీలాంటి వాళ్ళ నాలాంటి వాళ్ళు అయితే మనమన్నా రిజైన్ చేస్తున్నాము, పవన్ కళ్యాణ్ అన్నా కేబినెట్ తొలగించమని ముఖ్యమంత్రి అడిగిండే వాళ్ళు. అంత ఓపెన్ గా ఒక హోమ్ మినిస్టర్ మీద నేను తీసేస్తాను, నేను తీసుకుంటా, ఆయన ఇచ్చినట్టు ఆయనే తీసుకుంటున్నట్టు, అది ఆయన సృష్టించింది కాదా. రెండవది కల్తీ లడ్డు విషయం. నువ్వు దాని అంతా అయిపోయే మూమెంట్ లో ఆయన పాదయాత్ర చేయడము, ప్రాయశ్చిత్త యాత్ర చేయడము, దాన్ని సనాతన ధర్మం అని చెప్పడము, అది ఆయన సృష్టించింది కదా. మూడవది తిరుపతిలో తొక్కిసలాట. ఓ దిక్కు ముఖ్యమంత్రి, మంత్రులు, టీటీడీ చైర్మన్, ఈవో వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఈయన ముఖ్యమంత్రి అంటే పోవాలనా, లేదా పోయేటికంటే మరుసటి రోజు పోవాలా? ఈయన ఇక్కడ పర్యటిస్తా అంటే ముఖ్యమంత్రి 5 నిమిషాల తేడాతో ఆయన ఇంకోసాట పర్యటిస్తూ ఆడ ప్రెస్ మీటింగ్ పెడుతూ ఇది ఒక సమాంతర వ్యవస్థను సృష్టించింది ఆయన కాదా? తర్వాత వచ్చేసి కాకినాడ ఆ బియ్యం విషయంలో తనకి సంబంధం లేకుండా కానీ దాన్ని వచ్చేసి ఇష్యూ చేసి, కాబట్టి తర్వాత ప్రతి మీటింగులో నేను ఇంకా ప్రతి జిల్లా తిరుగుతా, ప్రతి గ్రామం తిరుగుతా, నాకు వచ్చేసి తెగింపు ఉంది. ఎవరు మా ఎన్ని మాటలు మాట్లాడుతుండేది. కాబట్టి నాగబాబు విషయంలో ఆయనకు వచ్చేసి చాలా కష్టపడినాడు, ఆయనకి ఇవ్వాల్సిందే. కానీ అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉండేది ఆయన. అటువంటి ఈయన వచ్చేసి క్యాడర్కు మీరేం మాట్లాడుతుందని చెప్పేసి ఆయన లేఖ రాస్తే ఏం విశ్వసనీయత ఉంటుంది, దానికి ఏమి క్రెడిబిలిటీ ఉంటుంది? కాబట్టి క్రెడిబిలిటీ లేని నాయకుడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు లేఖ రాశారు, ఆ మరుసటి రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకటన చేశారు. సో కావాలనే వీళ్ళిద్దరూ మాట్లాడుకునే ప్రీ ప్లాన్డ్ గానే ఇదంతా చేసి ఉన్నారేమో అని కూడా కొంతమందికి అనుమానం. అయ్యుండే అవకాశాలు ఉన్నాయంటారా? నేను అట్ట అనుకోవడం లేదమ్మా. నేను ఆ విధంగా, ఎందుకంటే వాస్తవాలు తెలుసు కాబట్టి తెలిసే ఎన్ని హామీలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు చంద్రబాబు స్టైలే. ఈయన పవన్ కళ్యాణ్ వచ్చేసి ఆయన
స్థిరత్వం ఉండే నాయకుడు కాదు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఒకప్పుడు వచ్చేసి ఆయన నేను చాలా పెద్ద లెఫ్టిస్టును, ప్రపంచంలో ఆయన లెఫ్టిస్ట్ లేడు, నాకు చెగువీరా నాకు వచ్చేసి ఆదర్శము అని 2019 ఎన్నికల్లో కూడా వామపక్షాలతోనూ బీఎస్పీతోనూ పొత్తు పెట్టుకున్నాడు. ఇదే బీజేపీని ఎంతగా విమర్శించాడంటే, బీజేపీ నార్త్ ఇండియన్ పార్టీ, ఇది హిందీ వాళ్ళ పార్టీ, వీళ్ళకు దక్షిణ ఇండియా అంటే పట్టదు, కాబట్టి దక్షిణ భారతదేశం సెపరేట్ దేశం కావాల్సి వస్తుంది, వాళ్ళ ప్రవర్తన ఇట్లా ఉంటే ఈ యొక్క ప్రత్యేక హోదా ఇవ్వలేదు, 2 పాచిపోయినలు అడ్డిచ్చారు అని బీజేపీని ఏకిపారేసినోడే, రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడుని ఏకిపారేసినోడే, తర్వాత ఈయన పెద్ద వామపక్షవాదిని చెప్పుకున్నాడే. ఇప్పుడు ప్రపంచంలో బీజేపీ కంటే కూడా ఇప్పుడు ఈయన సనాతన ధర్మానికి ఈయన పెద్ద ప్రతిబింబము, ప్రతిరూపము, ప్రతీకగా పోజు పెట్టుకుంటున్నాడు. కాబట్టి అతను స్థిరత్వం లేనటువంటి వ్యక్తి. ఎప్పుడు ఏం మాట్లాడో కానీ అది ఏదో పెద్ద చంద్రబాబు నాయుడు ఇద్దరు నిజంగానే మనస్పర్ధలు ఉన్నాయి దాంట్లో వచ్చేసి. కాకపోతే ఏమంటే ఇంకా విధి లేని పరిస్థితి, అధికారానికి మననే వచ్చారు కాబట్టి విధి లేని పరిస్థితి ఉన్నారు తప్ప, ఎన్నికలకు ముందు జగన్ భయము, ఎన్నికలు అయిపోయినాక జగన్ భయం పోయింది, కానీ ఇంకా ఏదో కాపురం జరగాలి కదా కొన్నాళ్ళ పాటు. కాబట్టి ఇది కలహాల కాపురం అంతే తప్పని చేసి ఇది ఆ యొక్క బంధం వచ్చేసి ఫెవికాల్ బంధమేం కాదు, చాలా అసలు బంధమే లేదు, కలహాల కాపురం.